కార్యక్రమం మెడికల్ క్యాంప్ జరుపుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. మన శంకర్ ఫౌండేషన్ చంద్రశేఖర్ గారు మాకు మా ఆనరబుల్ ప్రెసిడెంట్ సుకుమార్ గారు, అలాగే మన ప్రెసిడెంట్ ఉమామహేశ్వర గారు, వీళ్ళకి చంద్రశేఖర్ గారు ప్రెసిడెంట్ వచ్చి రమేష్ గారికి, మన ఎంఎల్ఏ గారికి, మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి అందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ మనం ఈరోజు ముఖ్యమైన నా పేరు పెదకంశెట్టి సుకుమార్ అండి. నేను 3 స్టార్ వాకర్స్ క్లబ్కి 2025 కమిటీకి ఆన్ఫుల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. గత 2014లో ప్రెసిడెంట్గా చేశాను. 2018లో కూడా ప్రెసిడెంట్గా చేయడం జరిగిందండి. ఈవేళ 3 స్టార్ వాకర్స్ క్లబ్ అంటే డిస్ట్రిక్ట్ 101లో చాలా పెద్ద పేరున్నటువంటి వాకర్స్ క్లబ్. సుమారుగా 600 పైచీలకు ఉన్నటువంటి మెంబర్స్ ఉన్న క్లబ్ ఇది. మేము యథాతథంగా ప్రతి నెల మెడికల్ క్యాంప్ చేస్తుంటాము. అయితే అందరికీ తెలిసిన విషయమే. అనేక రకాల నెఫ్రాలజీ, యూరాలజీ, అలాగే సెవెరల్ డిపార్ట్మెంట్స్ అన్నిటి కూడా మేము చేయడం జరుగుతుందండి. గత 20 సంవత్సరాల నుండి మేము ఇండస్ట్రియల్ ఎస్టేట్ని ఒక ఇంట్రెస్ట్గా పెట్టుకొని మేము మెడికల్ క్యాంప్ చేయడం జరిగిందండి. కాకపోతే ఈసారి 2025లో మేము చేస్తున్న ఈ మెడికల్ క్యాంపు మేము సొంతంగా ఆఫీస్ పెట్టుకున్నాము. ఐటీ జంక్షన్ సుప్పర్పేట రోడ్లో. అక్కడ మా సొంత ఆఫీస్లో ఈవేళ మొట్టమొదటి మెడికల్ క్యాంప్ చేసుకునే అదృష్టం మాకు శంకర్ ఫౌండేషన్ సౌజన్యంతో చేయడం అనేది మాకు చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈ యొక్క మెడికల్ క్యాంప్లో శంకర్ ఫౌండేషన్ వారు మాకు అనేక రకమైనటువంటి కంటి పరీక్షలు చేయించి, అనేక రకమైనటువంటి సలహాలు, సూచనలు ఇచ్చి, అవసరమైన మేరకు మా సభ్యులకు కానీ ఇక్కడ వచ్చినటువంటి వైద్య పరీక్ష అందరికీ కూడా వారికి కలద్దాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి, కనీస ధరలతోటి. కాబట్టి ఈ యొక్క సౌకర్యాలని, ఈ యొక్క ఫెసిలిటీస్ని అందరూ వినియోగించుకోవాలి. ఇప్పుడే ఆయన చెప్పారు, శంకర్ ఫౌండేషన్ మేనేజర్ గారు చంద్రశేఖర్ గారు చెప్పడం జరిగింది. ప్రతి నెల 15వ తారీఖున మన ఆఫీస్ వద్ద ఇక్కడ కంటి పరీక్ష చేయడానికి వాళ్ళు నిర్ణయం చేసుకోవడం జరిగిందండి. ఈ యొక్క కార్యక్రమానికి మా 3 స్టార్ వాకర్స్ క్లబ్ ద్వారా ఈ ప్రజలందరిలో కూడా ఈ మెసేజ్ పెంపొందించి వారికి కంటి చూపుకి మెరుగ్గా చూసేలాగా ప్రయత్నం చేయడం అనేది వారి యొక్క ప్రయత్నం. ఈ యొక్క అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వారికి మరొక్కసారి 3 స్టార్ వాకర్స్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. నేను శంకర్ ఫౌండేషన్ ఐ హాస్పిటల్లో 14 సంవత్సరాల నుండి మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. సుమారు దగ్గర 3000 వరకు నేను కంటి వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగింది శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. అందులో మన పెన్షనర్స్ అసోసియేషన్ కానీ, వాకర్స్ క్లబ్లు కానీ చేసినవే 50% ఉంటాయి క్యాంప్. ఇదంతా నేను ఎలా చేయగలిగానంటే వారి సంపూర్ణ సహకారంతో మేము చేయగలిగాము. అలాగే 3 స్టార్ వాకర్స్ క్లబ్ నుండి 3 మంత్స్ నుండి నేను అప్రోచ్ అవుతున్నాను సార్ని. అలాగా ఏదో కారణం వల్ల అలాగే అప్రోచ్ అయ్యి, అలాగే మీకు ఇలాగ ఉంటుంది సార్, మా హాస్పిటల్కి వస్తే ఇలా ఉంటుంది, డిపార్ట్మెంట్స్ ఇలా ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతో వాళ్ళు కూడా కొంచెం ఇన్స్పైర్ అయ్యి ఎలాగైనా చేయాలని చెప్పి సంకల్పించారు. మాకేంటంటే కొత్తగా ఓపెన్ చేసిన ఆఫీస్లో ఫస్ట్ టైం మేము కండక్ట్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అందుకు సుకుమార్ గారికి, ఉమామహేశ్వర గారికి, తోటి సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా మేము ఏంటంటే అన్ని ఏరియాల్లోని అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్లో బాగా రిమోట్ ఏరియాలో, నక్సల్స్ ఉన్న ఏరియాల్లో కూడా మేము వెళ్ళి క్యాంపులు చేస్తున్నాం. దానికి మా స్టాఫ్ ప్రాణాలు కూడా తెగించి చేయడం జరుగుతుంది. అలాంటి ఏరియాలో చేసి క్యాంపు పేషెంట్లు తీసుకొచ్చి ఏమీ లేని వాళ్ళకి ఫ్రీగా ఆపరేషన్ కూడా చేస్తున్నాం. రోజుకి 150 ఆపరేషన్లు అవుతాయండి. అందులో 70% పూర్ పీపుల్ ఫ్రీగా చేసిన ఆపరేషన్లు ఉంటాయి. వాళ్ళకి కళ్ళద్దాలు కూడా ఫ్రీగా ఇస్తున్నాం. ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి నెల 15వ తారీఖుని ఇక్కడే 3 స్టార్ వాకర్స్ క్లబ్ ఆఫీస్లోనే మేము ఉచితంగా కంటి వైద్య శిబిరాన్ని పెడుతున్నాము. దీన్ని కంచర్పాలెం, ఈ ఓరోసి జంక్షన్, ఇండస్ట్రియల్ ఎస్టేట్ పరిసర ప్రాంతాల్లో అసలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నెక్స్ట్ ఏంటంటే మన సుకుమార్ గారు వాళ్ళ అమ్మాయి యుఎస్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అలాగే మా అమ్మాయి కూడా నిన్న యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిందని చెప్పి తనకు మెడల్ ఇచ్చారు. నేను ఈ కార్యక్రమాన్ని వాళ్ళిద్దరికీ డెడికేట్ చేయదలుచుకున్నానండి. ఎందుకంటే మా పేరుని ఉన్నత స్థాయిలో తీసుకెళ్లి నిలబెట్టారు. వాళ్ళకి మా వంతు సహాయంగా మేము ఇది చిన్న ఉడతా భక్తి మేము సమర్పిస్తున్నాము. అందుకు ఈ విషయాన్ని మేము తెలియజేసినందుకు చాలా ఆనందపడుతున్నాను. ధన్యవాదాలు.